ప్రధాని మోడీకి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సవాల్ విసిరారు. 2026 కల్లా పేదరికాన్ని నిర్మూలించి చూపించాలని డిమాండ్ చేశారు. శాంతి చర్చల కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద ప్రజా సంఘాలు కలిసి మహాధర్నా చేశారు. కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని వినతించారు. మరోవైపు 1000 సంవత్సరాలైనా మావోయిస్టులను అంతం చేయలేరంటున్న ఎమ్మెల్యే కూనంనేనితో మా ప్రతినిధి మధు ఫేస్ టు ఫేస్. ఇప్పుడు మనతో కూనంనేని సాంబశివరావు ఎమ్మెల్యే గారు ఉన్నారు. సార్, 2026 కల్లా మావోయిస్టు పార్టీని నిర్మూలిస్తామని చెప్పేసి కేంద్ర పార్టీలు మాట్లాడుతున్నటువంటి విషయం, ఈ విషయాన్ని ఎట్లా చూస్తారు? వీళ్ళకి చేతనైతే 2026 మార్చికే కాదు, 2030కి అంటే వీళ్ళ కాలం ఉన్న లోపు పేదరికాన్ని మాపు చేస్తామని సవాల్ చేయండి. వీళ్ళ కాలం లోపు నక్సలైట్లని కాదు, టెర్రరిస్టులను తుదంపుటిస్తామని సవాల్ చేయండి. ఈ కాలంలో ప్రతి పేదవాడు సంతోషంగా, ప్రతి రైతు సంతోషంగా ఉంటాడని సవాల్ చేయండి. అవి చేత కాదు. అడవిలో ఉన్నటువంటి అశక్తులుగా ఉన్నటువంటి వాళ్ళని చంపి మేమేదో ఘనకార్యం చేస్తామని చెప్తున్నారు. ఇది ప్రశ్నించేవాడిని చంపటమే, ప్రశ్నించేవాడు గొంతును పిసకటమే. ఈ విధంగా మీలాగా చాలామంది చెప్పారు. ఇంతకుముందు మన తెలంగాణ నిజాం చెప్పాడు, ముస్సోల్ని చెప్పాడు, హిట్లర్ చెప్పాడు, అనేక మంది చెప్పారు. నియంత్రులందరూ కాలగర్భంలో కలిసిపోయారు. ఇది మంచి పద్ధతి కాదు. టెర్రరిస్టులతో మీరు చర్చలు జరుపుతారు, కానీ నక్సలైట్లతో చర్చలు జరపడానికి మీకు అడ్డం వస్తుంది. 2 రోజుల్లోనే యుద్ధం అది ముగించారు. ఒక్కడిని అరెస్ట్ చేయలేదు మీరు. వీళ్ళని మాత్రం దొరికినట్టు ఆఖరికి వీళ్ళు లొంగిపోవటానికి కూడా సిద్ధంగా ఉన్నా కూడా దొంగటాన్ని మేము అంగీకరించాం, చంపుతామని చెప్పి పద్ధతి తీసుకున్నారు. ఇది కరెక్ట్ కాదు. ప్రజల్లో చైతన్యం వస్తుంది. ఖచ్చితంగా ప్రజా ఉద్యమాలు మరింత ఎక్కువ అవుతాయి. ఈ ఉద్యమం ఢిల్లీ వరకు కూడా వెళ్తుంది. మావోయిస్టు పార్టీ అనేది నిషేధిత సంస్థ. నిషేధిత సంస్థతో మేము చర్చలు జరపం, అవసరమైతే వాళ్ళనే జనజీవన స్రవంతిలో కలిసిపోమని చెప్తున్నారు. నిషేధిత మరి పాకిస్తాన్ వాళ్ళు ఎవరు? టెర్రరిస్టులు ఎవరు? టెర్రరిస్టుల కంటే వీళ్ళు ఎక్కువ వీళ్ళు ఎక్కువ నిషేధానికి గురైన వాళ్ళ. అసలు టెర్రరిస్టులు దేశ సమగ్రతకే ప్రమాదం కదా. వాళ్ళతో చర్చలు జరిపినప్పుడు వెళ్తారు. నిషేధిత సంస్థ కాబట్టి చర్చలు జరుపుకుంటున్నాం. సరే, చర్చలు జరిపి వాళ్ళు కొద్ది సానుకూలంగా ఉంటే నిషేధం ఎత్తివేయండి. అంతకుముందు కూడా మా అందరిపైన సిపిఐ మీద కూడా నిషేధం ఉంది. వాళ్ళని జనజీవన స్రవంతిలో రావాలంటే ఇటువంటి నిషేధాలు పెట్టొద్దు. ఒకవేళ పెట్టారు, ఇప్పుడు చర్చిస్తామన్నారు కదా, ఈ చర్చలో అంగీకరించండి. చర్చలో అంగీకరించి తద్వారా వాళ్ళ సానుకూల వాతావరణం కల్పిస్తే ఖచ్చితంగా వాళ్ళు కూడా చాలామంది కూడా లోపల కలవాలనే ఆలోచన వస్తుంది. వచ్చిన తర్వాత మేము కూడా 52లో ఇలాగే ఉద్యమాన్ని విరమించి జనజీవన స్రవంతిలో కలిసాం. వాళ్ళకు కూడా అటువంటి అవకాశం ఉంటుంది. అలా ఇవ్వవలసిన అవసరం ఉంది. థ్యాంక్ యూ.